ఇంకో విషయం, పసుపు రైతులకి అమిత్ షా గారు 200 కోట్ల పసుపు రీసెర్చ్ సెంటర్ని స్థాపించడం జరుగుతుంది అని చెప్పిండు ఆయన. పసుపుకి కేవలం పసుపు రైతులకి రానున్న కాలం బంగారు భవిష్యత్తు. రాజకీయాలకి మీరు బలి కాకండి చాలు. ఏ పార్టీడు మీకు హెల్ప్ చేయలే, ఏ ఎంపీ గట్టిగా బలంగా మీ పట్ల నిలబడలే, అది రేటు కానీ అది బోర్డు కానీ. దయచేసి మీరెన్ని ఉద్యమాలు చేసినరో అవన్నీ గుర్తు చేసుకొని రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. పనికిమాల రాజకీయాలకి దూరంగా ఉంటే మన పసుపు భవిష్యత్తు ఇంకా మంచిగా ఉంటుంది. రీసెర్చ్ సెంటర్ కూడా స్థాపిస్తామని కూడా నేను చెప్తా ఉన్నా. బాబు నా స్టేట్మెంట్కి రాముడు ఆశీర్వాదం కూడా ఉంది.